అందరికి నమస్కారం అండి. 3 బిహెచ్కే ఫస్ట్ నా బాధ్యత ఈ అందమైన ఫ్యామిలీని మీకు ఇంట్రడ్యూస్ చేయాలి. కానీ నాకు ముందు వాళ్ళు వచ్చి ప్రతి బాల్ సిక్సర్ కొట్టి మీ ముందు ఆల్రెడీ ఇంట్రడక్షన్ ఇచ్చుకున్నారు తనకి. బట్ ఐల్ స్టిల్ డూ ఇట్ అగైన్. శాంతి టాకీస్ అరుణ్ విశ్వ, అతనికి సెకండ్ ఫిల్మ్, కానీ హీఈస్ అ వెరీ ప్రామిసింగ్ అండ్ ఎక్సైటింగ్ ప్రొడ్యూసర్. అతని గురించి చాలా విషయాలు చెప్పాలి, నేను టిడ్బిట్స్గా చెప్తాను. అతనికి నాకు చాలా సిమిలారిటీస్ ఉన్నాయి, ఎందుకంటే అతను కమల్ హాసన్ ఫ్యాన్ని. అతనికి మణిరత్నం అంటే చాలా ఇష్టం. అతను మణిరత్నం గారి దగ్గరికి వెళ్ళి నాకు ఉద్యోగం ఏంటి, నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చేరతానని చెప్పాడు. మా సార్ అతని దగ్గర ఇండస్ట్రీ నీడ్స్ గుడ్ ప్రొడ్యూసర్స్, వెళ్ళి మంచి సినిమాలు తీయండి అని పంపించారు. చాలా మంచి పని చేశారు ఆయన. ఆ రోజు ఆ సలహా ఇవ్వకపోయి ఉంటే ఈరోజు 3 బిహెచ్కే నా చేతికి వచ్చి ఉంటుందో నాకు తెలియదు. సో అరుణ్ విశ్వ, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యువర్ growth as a producer, and I'm so proud of how you believed in this content. Speaking of content, ఈ సినిమా ఒక రియల్ లైఫ్ నుంచి వచ్చే కథ. సింపుల్గా చెప్పాలంటే అండి, ఈ సినిమా చూసిన తర్వాత మీకు నచ్చుతుందా నచ్చదా, ఎన్ని 1000 కోట్లు చేస్తా నాకు తెలియదు. బట్ వాట్ ఐ ఎక్స్పీరియన్స్డ్ ఐ కెన్ టెల్ యూ, అండ్ దట్స్ వేర్ ఐ ఫీల్ మై రెస్పాన్సిబిలిటీ లైస్. ఈ సినిమా స్క్రిప్ట్ ఫస్ట్ టైం చదివినప్పుడు కానీ, ఈ సినిమా ఫస్ట్ టైం సినిమా చూసినప్పుడు కానీ నాకు త్వరగా వెళ్ళి మా నాన్నని పట్టుకుని అలా టైట్గా హగ్ చేద్దామని ఒక మూడ్ వచ్చింది. అండ్ కోఇన్సిడెంట్లీ నేను కాపీ చూసినప్పుడు నేను మా నాన్న ఈ సినిమా కలిసి చూసాం. అండ్ సినిమా చూసిన వెంటనే ఇట్ జస్ట్ ఓవర్కేమ్, యునో ద ఎమోషన్, ఐ వాజ్ ఓవర్కమ్ బై ఇట్. అండ్ తెలుగు ప్రేక్షకులకి సిద్ధు గురించి ఎన్నిసార్లు ఎన్ని రకాల మాటలు చెప్పినా మొత్తం మీరే చేశారు అనే ఆ డైలాగ్ తెలుగు ప్రేక్షకులు నన్ను ఎప్పుడూ మర్చిపోనివ్వరు. అలాంటి ఒక తండ్రి కొడుకు రిలేషన్షిప్ మీరు బొమ్మల్లో చూశారు. ఆ సినిమా నాకు చాలా నేర్పించింది. అండ్ ఆ సినిమా తర్వాత కూడా నాకు ఆల్ ఓవర్ ద వరల్డ్ తండ్రి కొడుకులు వచ్చి నాతో చెప్పారు వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకున్నారని. సో అలాంటి ఒక సినిమా తర్వాత మళ్ళీ ఒక తండ్రి కొడుకు రిలేషన్షిప్ని ఎక్స్ప్లోర్ చేయటం, అందులో ఇంత డైమెన్షన్స్తో ఒక రైటర్ మీకు ఒక సినిమా ఇస్తే, నాకు అనిపించింది మీకు డెఫినెట్గా ఈ సినిమా తర్వాత అనిపిస్తుంది. మీకు వెళ్ళి మీ ఫ్యామిలీని అలా టైట్గా కౌగిలించే ఒక మూడ్ వస్తుంది. సో సింపుల్ సజెషన్ నేను ఇస్తాను, వాళ్ళని కూడా తీసుకుని థియేటర్కి వెళ్ళిపోండి. ఎందుకంటే వెళ్ళి హగ్ చేయడానికి మరీ ఎక్కువ కమ్యూట్ చేయక్కర్లేదు, పక్కనే ఉంటారు. అండ్ నేను అరుణ్ శ్రీ అందరితో చెప్తాం, సొంతాలు మన చుట్టాలు కానీ, మన రిలేటివ్స్, మన ఫ్యామిలీ, మన అమ్మ నాన్న, చెల్లి, అక్క, అన్న, తమ్ముడు, వీళ్ళందరూ మనతో ఉన్నప్పుడు వాళ్ళని ఎంజాయ్ చేసుకోవాలి. వాళ్ళని ఎంత ప్రేమిస్తున్నామని వాళ్ళకి తెలియాలి, వాళ్ళకి చెప్పాలి మనం. అలాంటి ఒక సాఫ్ట్ కవిత ఈ 3 బిహెచ్కే. ఈ సినిమాలో హీరో లేడు, హీరోయిన్ లేదు, విలన్ లేడు, స్మాలర్ రోల్, బిగ్గర్ రోల్, ఇదంతా ఏం లేదు. ఈ సినిమా స్క్రిప్టే హీరో, ఈ సినిమా స్క్రిప్టే హీరోయిన్, ఈ సినిమా స్క్రిప్టే అంతా. అండ్ ఆ స్క్రిప్ట్ దేని గురించి అంటే ఈ ఫ్యామిలీ గురించి. సో ఈ సినిమాకి ఫ్యామిలీ అంతా. అండ్ ఆ ఫ్యామిలీలో నాకు ఫ్యామిలీ అంటే అమ్మ నాన్న. చిన్నప్పుడు మా అమ్మ నాన్న ఒక యంగ్ కపుల్, 2 పిల్లలు. వాళ్ళు అన్ని రిస్కులు తీసుకుని సొంత ఇల్లు కావాలని మొత్తం రిస్క్ చేసి ఒక ఇల్లు కట్టడం మొదలెట్టారు. అది 1.5 years పడుతుందని అనుకుని 3.5 years పడింది. అప్పుడు మా అమ్మతో వెళ్ళి ఆ సైట్ చూడటం, అర్థం కాని వయసు, కానీ అమ్మ మొహంలో ఒక చిన్న టెన్షన్ కనిపించేది. అండ్ తర్వాత మా నాన్న వేరే ఊర్లో టూర్లో ఉండేవారు. సో నైట్ ఫోన్ చేసి ఏంటి వెళ్ళి చూసావని అడిగారు. ఆయన వెళ్ళి చూశానండి, ఒక్క మనిషి ఉన్నాడు, ఒక్కొక్క బ్రిక్ తీసి పెడుతున్నాడు. ఏంటి ఒక్క మనిషి వచ్చాడా, అన్ని డబ్బులు తీసుకున్నారు కదా, కాదు ఒక్కడే వచ్చాడు, ఈ రేట్లో వెళ్తే ఈ ఇల్లు ఎప్పుడు కడతాం అని ప్రతిరోజు బడ్జెట్ గురించి, ఫ్యూచర్ గురించి, అన్సర్టనిటీ గురించి, పిల్లల గురించి ఆ ఆలోచన, ఆ డిస్కషన్స్, ఇవన్నీ మేము చిన్నప్పుడు చూసాం. అలాంటి ఒక తల్లిదండ్రి వాళ్ళు చూసే కళలు, పిల్లల కోసం చూసే కళలు, ఫ్యామిలీ కోసం చూసే కళలు, మనం అందరం అలాంటి ఒక అబ్రింగింగ్ నుంచి వచ్చాం, మిడిల్ క్లాస్లో. అలాంటి ఒక తల్లిదండ్రి ఈ సినిమాలో వాసుదేవన్ శాంతి. ఈ సినిమాలో మీకు కాదు సిద్ధు, నాకు మెయిన్ క్యారెక్టర్స్ ఎవరో చెప్పు, నాకు ఇప్పుడే చెప్పు అని మీరు నన్ను అడిగితే, ఈ సినిమా మెయిన్ క్యారెక్టర్స్ ఈ ఇల్లు, కానీ ఇల్లులో వాసుదేవన్ శాంతి వీళ్ళిద్దరు.
సో శరత్ సార్ అండ్ దేవ్యాని మ్యామ్ ఈ సినిమాలో రావటం నాకైతే లైఫ్లో నేను మర్చిపోలేని ఒక అదృష్టం కలిగినట్టు ఒక ఫీలింగ్. ఎందుకంటే ఇది నా 40th ఫిలిం. ఈ సినిమా అనౌన్స్ చేసిన రోజు సిద్ధార్థ్ 40 అని అనౌన్స్ చేసాం. సిద్ధార్థ్ 40 అనే పేరు పెట్టిన సినిమాలో సిద్ధార్థ్ కంటే 40 టైమ్స్ బిగ్గర్ స్టార్స్ ఇద్దరు వచ్చి కలిసి ఆ సినిమాలో పనిచేయటం సిద్ధార్థ్ కలిగిన అదృష్టం నేను చెప్తాను. అండ్ ఈ 40 సినిమాల్లో తెలుగు ప్రేక్షకులకి మ్యాక్సిమం హ్యాండ్ ఉంది ఇన్ మేకింగ్ మీ వాట్ ఎవర్ ఐఎమ్ టుడే. ఎందుకంటే సిద్ధులో ఉన్న వాల్యూ ఫస్ట్ తెలుగు ప్రేక్షకులు చూశారు. అండ్ ఇంకా సిద్ధుకి చూపించే ప్రేమ మ్యాక్సిమం తెలుగు ప్రేక్షకులు చూపిస్తారు. అది ఎప్పుడు మారకూడదు, ఎప్పుడు మారదు కూడా. కానీ ఈ 3 BHK సినిమా, ఈ వాసుదేవన్ శాంతి బ్యూటిఫుల్ ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీలో ఒక తల్లి తండ్రి, ఒక అన్న చెల్లి, వాళ్ళు లైఫ్లో ప్రతి ఫేజ్లో మనకు ఒక సొంత ఇల్లు ఉంటే బాగుంటుందని చూసే కళలు ఈ సినిమా. అండ్ అరుణ్ విశ్వ చెప్పినట్టు మీకు ట్రైలర్ నచ్చితే కనుక మీరు ఈ సినిమాని ట్రై చేయొచ్చు. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు ఈ సినిమా ఖచ్చితంగా చూసి తీరాలంటే మీరేం చెప్తారు? ఏ సినిమా ఖచ్చితంగా చూసి తీరాలనేది కాదండి. ఎందుకంటే అది బేసిక్ నెసెసిటీ కాదు. అది మీరు మాకు ఇచ్చిన ఒక వెన్ యూ షో కైండ్నెస్ అండ్ యూ సీ అ ఫిల్మ్, వీఆర్ వెరీ లక్కీ బికాస్ ఇట్ ఈస్ యువర్ హాబీ. ఇట్ ఈస్ మై లైవ్లీహుడ్ బట్ ఇట్ ఈస్ యువర్ హాబీ. సో ఈ సినిమా మీరు ఎందుకు చూడాలని మీకు తెలుసు. ఒక ట్రైలర్ చూస్తే మీకు కనెక్ట్ అయితే మీరు చూస్తారు. ఈ సినిమా చూసి ఇంకో విషయం నేను చెప్పగలను. ఏంట్రా నా స్టోరీని వీళ్ళెలా కొట్టేశారు అని మీకు అనిపిస్తుంది. ఎందుకంటే నాకు అది అనిపించింది. ఈ శ్రీ గణేష్ నేను ముందు కలవలేదు కదా, మా ఇంట్లో జరిగిన విషయం వీడికిలా తెలుసు అని నేను ఆలోచించాను. సో అది డెఫినెట్గా మీకు థియేటర్లో కలుగుతుంది. అండ్ యాజ్ అ ఫ్యామిలీ మేము చాలా చాలా లవ్ చేసి ఈ సినిమాని తీసాం. సో దాని గురించి నేను మాట్లాడవచ్చు. ఎందుకంటే అది హైప్ కాదు, అది ట్రూత్. ఈ సినిమాలో నాకు చెల్లిగా మీతా రఘునాథ్ వచ్చి పనిచేశారు. ఈ సెట్లో వాసుదేవన్, శాంతి, ఆర్తి, ప్రభువే మీకు కనిపిస్తారు, మాకు కనిపించారు. కానీ ఈ శరత్ కుమార్, దేవ్యాని, మీతా, సిద్ధార్థ్ ఎవరికి కనిపించలేదు. సో మేము పలకరించిన విధానం సెట్లో మెయిన్గా వీళ్ళిద్దరు పెద్ద స్టార్స్. కానీ ఒక షార్ట్ ఫినిష్ అయితే వాళ్ళు అక్కడే ఉంటారు, వ్యాన్కి వెళ్ళరు, ఫోన్లో మాట్లాడరు, అక్కడే కెమెరా పక్కనే కూర్చుంటారు. ఎందుకంటే వాళ్ళు ఫిల్మ్ టైం నుంచి షూటింగ్ చేస్తున్నారు కదా. సో అప్పుడు టక్కమని షార్ట్ రెడీ అవుతుంది, వెంటనే మీరు వెళ్ళి కెమెరా ముందు రిహర్సల్ చూడాలి. అప్పుడు క్యారవాన్స్ ఉండవు, అందరూ కలిసి బ్రేక్లో ప్యాక్ ఆడటం, భోజనం చేయటం, పాటలు పాడుకోవటం, హ్యాపీగా ఫ్యామిలీలా బిహేవ్ చేయటం, అదంతా చాలా కామన్ ఆ టైంలో. ఇప్పుడు టెక్నాలజీ ఎంతో వస్తే ఫ్యామిలీస్ చాలా సెపరేట్ అయిపోతున్నాయి, అలాగే ఫిల్మ్ సెట్స్ కూడా. కానీ ఈ సెట్లో శరత్ సార్, దేవ్యాని గారు అనుకున్నారు కాబట్టి ఈ సెట్లో అందరు ఈక్వల్, సీనియర్ జూనియర్ ఏం లేదు, వేర్ ఆల్ వన్ ఫ్యామిలీ అనే ఆ ఫీలింగ్ వాళ్ళే మాకు ఇచ్చారు. అండ్ నన్ను, మిగతాని నిజంగా వాళ్ళ సొంత పిల్లలుగా చూసుకున్నారు ఈ సెట్లో. అండ్ చైత్ర ఆల్రెడీ మీరు చూశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దేవగాడు మైక్ పట్టుకుని మాట్లాడితే పాడితే ఆడ తర్వాత ఎవరు పాడాలి, ఎలా పాడతాం అని మనకు ఒక ఐడియా వస్తుంది. తర్వాత మిగతా మైక్ పట్టుకుని ఇంకో సిక్సర్ కొట్టింది. తర్వాత చైత్ర వచ్చి పాటలు పాడి ఇది చేసి ఇంత చక్కటి తెలుగు అందరు మాట్లాడటం నాకైతే, ఎందుకంటే నాకు నా సరస్వతి తల్లి ఇచ్చిన వరం. నాకు ఫస్ట్ డే నుంచి తెలుగు అయితే నాకు ఇట్స్ బీన్ లైక్ మై ఓన్ టంగ్. అది ప్రీవియస్ జన్మమా ఏంటోదని ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. సో ఈ తమిళ్లో సుబ్రహ్మణ్య భారతి సుందర తెలుగు అంటారు ఆ టైంలో తెలుగుని. కర్ణాటక సంగీతంలో తెలుగు ఉంటుంది, చాలా ఈజీగా మీరు దాన్ని వినగానే సాహిత్యం ఏంటి, స్వరం ఏంటి మీరు ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. అలాంటప్పుడు ఆ బ్యూటిఫుల్ తెలుగుని వీళ్ళు ఇంత ఎఫర్ట్ తీసుకుని ఇంత ప్రేమతో మీ ముందు మాట్లాడుతుంటే నాకు చాలా గర్వంగా అనిపించింది. ఎందుకంటే వీళ్ళు నాతో చెన్నై నుంచి వచ్చారు అండ్ మీ ముందు వీళ్ళు మీ ఆశీర్వాదాల కోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ సో థ్యాంక్ యూ చైత్ర, మీతా, దేవ్యాని మ్యామ్, శరత్ సార్ ఫర్ బీయింగ్ ద బెస్ట్ ఫ్యామిలీ that God has given me after my family. And మా అమ్మ నాన్నకి ఇలాంటి సినిమాలు చాలా ఇష్టం. ఎందుకంటే ఫ్యామిలీలో మంచి ఫ్యామిలీ సినిమా తీయాలని అనే ఉద్దేశం ఉంటుంది, కానీ అది కుదరటం చాలా కష్టం. మీకే తెలుసు, ఒక మంచి ఆనెస్ట్ ఫ్యామిలీ ఫిలిం తీయడం ఎంత కష్టమో. సో అలాంటి ఒక మంచి ఫ్యామిలీ ఫిలిం శ్రీ గణేష్ రాశాడు. అతను చూసిన లైఫ్, అతని ఫ్యామిలీ నుంచి స్టోరీస్ తీసి. అండ్ ఇప్పుడు ఇందాక ఎవరు ట్రైలర్ చూసినా ఒకే రియాక్షన్ అంటున్నారు. ట్రైలర్ తర్వాత ఒక చాలా ఒక హెవీ ఇమోషన్ ఉంది, ఈ సినిమా అలా ఉండబోతుందా అని అడుగుతున్నారు. ఈ సినిమా ఒక ఇమోషనల్ ఫ్యామిలీ డ్రామా అండి, కానీ ఇందులో హోప్ ఉంది.
సో ఖచ్చితంగా మీరు థియేటర్ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఒక మంచి పాజిటివ్ హ్యాపీ హోప్తో వెళ్తారు థియేటర్ నుంచి. అండ్ మళ్ళీ చెప్తున్నాను, మొత్తం సినిమా మీకు ఎలా నచ్చుతుందో నచ్చదో అది నా ప్లేస్, ఇట్స్ నాట్ మై ప్లేస్ టు టెల్ యూ. ఎందుకంటే ఇవాళ ఆడియన్స్ ఒక్క వ్యక్తి ఒక్క థియేటర్లో కూర్చునే వ్యక్తులు కాదు. ఆడియన్స్ అంటే 1,00,00,000 మంది. ఎవరికైనా ఎక్కడైనా ఏ ఆలోచన అయినా రావచ్చు ఒక సినిమా గురించి. సో ఈచ్ ఇండివిజువల్ ఆడియన్స్ హెస్ బికమ్ ఇంపార్టెంట్. వీ కెన్ వాచ్ ఇన్ ద థియేటర్, వీ కెన్ వాచ్ ఆన్ ద ఫోన్. డెమోక్రసీ ఆఫ్ కన్జంప్షన్ వచ్చేసింది. కానీ ఈ సినిమా మాకైతే మేము ఫస్ట్ డే థియేటర్లో వచ్చి సినిమా చూస్తాం. ఎందుకంటే మేము కుటుంబంగా ఒక ఫ్యామిలీతో సహా ఈ సినిమా తీసాం. సో అలాగే ఫ్యామిలీతో సహా ఈ సినిమా వచ్చి చూస్తాం. ఈ సినిమా గురించి ఇంకో ముఖ్యమైన విషయం మీకు చెప్పాలి. వీ వాంటెడ్ టు డెడికేట్ దిస్ ఫిల్మ్ అండి. తెలుగు సినిమా, తెలుగు సాహిత్యం, తెలుగు కవితలు, తెలుగు ఆర్ట్, తెలుగు సినిమా ఓవరాల్ రెస్పెక్ట్ చేసే ప్రతి వ్యక్తికి ఒక గురువు ఉన్నాడు మా దృష్టిలో. కళా తపస్వి కె. విశ్వనాథ్ గారు. అందరికీ ఒక ఇల్లు ఎలా ఉండాలి, ఆ ఇంటి లోపల ఒక మేజీ ఒక చైర్ ఉంటే అది ఎలా ఉంటుంది, ఒక పుస్తకం ఉంటే ఆ పుస్తకం చూడడానికి ఎలా ఉంటుంది, అది ఓపెన్ చేస్తే ఏ సౌండ్ వస్తుంది, ఆ ఇంటి బయట ఒక నది ఉంటే అది ఎలా ఉంటుంది, ఆ నది పక్కన కూర్చుని ఒక హస్బెండ్ వైఫ్ మాట్లాడుతుంటే అలా అది ఎలా ఉంటుంది, ఇవన్నీ మాకు చూపించింది కళా తపస్వి కె. విశ్వనాథ్ గారు. సో చాలా ముఖ్యమైన ఒక ట్రివియా ఉంది. ప్రొడ్యూసర్ అరుణ్ విశ్వ ఇప్పుడు ఉన్న ఇల్లు ప్రెజెంట్ హౌస్ ఈజ్ అ రెంటెడ్ హౌస్. Recently in Chennai, we found out that rented house he's staying in was K. Vishwanath Garu's first house. So the connection is divine. So we want to dedicate this film to K. Vishwanath Garu. And if you're a fan of him the way you are of mine, you'll understand why when you see the film.